బీజేపీలోకి ఒక ప్రభంజనంలా వివిధ పార్టీల నేతలు వచ్చి చేరుతున్నారని ఆర్మూర్ బీజేపీ అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి తెలిపారు. బీజేపీ ప్రభుత్వంలోనే ప్రజల బ్రతుకులు మారతాయని అన్నారు. గడీల పాలనకు రోజులు దగ్గర పడ్డాయని చెప్పారు. సిట్టింగ్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆర్మూర్కు చేసిందేం లేదన్నారు. ఈ ఎన్నికల్లో జీవన్ రెడ్డి కథ కంచికేనంటున్న పైడి రాకేష్ రెడ్డితో మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో బీజేపీ ఇటు ప్రచారంలో ముందుకు దూసుకెళ్తుంది. ఆ పార్టీ అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి గారు ఇంటింటికి ప్రచారం చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనిపై మాత్రం మాట్లాడడానికి పైడి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. వీటిని అడిగి మరి గత కొన్ని రోజులుగా మీరు ప్రచారం చేపడుతున్నారు. ప్రచారంలో భాగంగా ఇలా స్పందన ఎలా ఉంది, ప్రజలు ఎలా ఆదరిస్తున్నారు? ఇక చూడండి, మా చెల్లెళ్ళు, మా అక్కలు, మా అమ్మలు, ఇదే ఒక ప్రభంజనం. అంటే ఒక ఉధృతంగా 87 పల్లెలు ఏకదాటిపై వచ్చి ఇక్కడున్న ఒక నరకాసురుని నవంబర్ 30 నాడు వాని ప్రజాస్వామ్యయుతంగా దాన్ని నిర్మూలించి ఒక రామరాజ్యం స్థాపించుకోవాలంటే అది భారతీయ జనతా పార్టీ అండ్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు నన్ను గెలిపించుకుందామని నా అక్కయ్యలను అందరు కలిసి ఈరోజు ఆశీర్వాదిస్తున్నారు. ప్రతిరోజు ఒకటి చెప్పగలుగుతున్నాను, ఆరుమూరు గడ్డ మీద బీజేపీ జెండా ఒక అఖండ జ్యోతిలాగా వెలిగిస్తారనే నమ్మకం ఈ ప్రజల ఆశీర్వాదంలో అని చెప్తున్నాను. ముఖ్యంగా ఇటు నిజామాబాద్ జిల్లా కూడా కేటీఆర్ తిరుగుతున్నాడు, కేసీఆర్ కూడా తిరుగుతున్నాడు. తమ అభ్యర్థిని గెలిపిస్తే కూడా నిజామాబాద్ జిల్లాను డెవలప్ చేస్తామని చెప్పి కూడా హామీ ఇస్తున్నారు. అంటే 10 ఏళ్ళ నుంచి ఏం చేసినట్టు గాడిదలు కాసినరా? 10 ఏళ్ళ నుంచి కేటీఆర్ గాడిద పనులు తోమినరా? అంటే దొరలని కొవ్వ అహంకారం ఆ దొరలకు. అంటే 1400 మంది బిడ్డలను చంపి ఇప్పుడు అభివృద్ధి చేస్తారా? అంటే ఇప్పటిదాకా మీ బిడ్డలకు 400 కోట్లు ఇల్లు కట్టిపించుకొని, నువ్వు జొన్నవాడలో ఫామ్ హౌజులు కట్టుకొని, నువ్వు ఎర్రవెల్లిలో ఫామ్ హౌజులు కట్టుకొని, ప్రగతి భవన్లో కులుక్కుంటా ప్రజల సొమ్ముతోని రక్త మాంసాలతో సెక్రటరీ నయా నిజాంగా తయారు. ఈరోజు నిజామాబాద్ అభివృద్ధి ఎంత? నిజామాబాద్ స్వశక్తితో అభివృద్ధి చెందింది. ఈ 10 సంవత్సరాల నుంచి నిజామాబాద్ అభివృద్ధి కుంటుపడ్డది. మా నిధులన్నీ మొత్తం గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట తీసుకుపోయారు. వీళ్ళ కుటుంబాన్ని ఎట్టి పరిస్థితి బదలము. నవంబర్ 30 నాడు ఎలక్షన్లో మిమ్మల్ని ఓటమి ఖాయము. డిసెంబర్ 3 తర్వాత వీళ్ళంతా మాజీలు అయిపోయి గాజీలు అవుతారు. వీళ్ళకి సరైన ప్రయత్నమే న్యాయ వ్యవస్థ ద్వారా చూపిస్తాం. కోట్ల రూపాయలతో కూడా ఆర్మూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని చెప్పి జీవన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే చెప్తున్నారు. వాడు దొరల దగ్గర ఒక బానిస కుక్క, దొరల గడిల బాత్రూములు కడిగే వాడు వెధవ. మొత్తం 2 లక్షల మంది ఓటర్ల చేతులను అవమానించిన వాడాడు. ప్రజాప్రతినిధి అంటే ప్రజల నాయకుడుగా ఉండాలి. నేను దొరలకు కావాలి కాస్తాను, దొరల కుక్కలుగా ఉంటాను. నువ్వేం నాయకుడు ఎవరా? నువ్వు ప్రజలను ఎన్నుకోబట్టే ప్రజాప్రతినిధివి. రెండోది 85 పల్లెలల్లా ఒక్క ఇల్లు లేదు. రండి, మీ మీడియా మిత్రులంతా రండి. ఆ జీవన్ కానీ ఇప్పుడు రమ్మనండి, నేను వస్తాను. ఎక్కడికి ఏ పల్లెకి రమ్మంటే రమ్మనండి. ఒక ఇల్లు చూపిమనండి, ఒక పెన్షన్ చూపిమనండి, ఒక రేషన్ కార్డు చూపిమనండి, ఒక స్కూల్లో టీచర్ రిక్రూట్మెంట్ చూపిమనండి, కేజీ విద్య చూపిమనండి, ఒక్కటి చూపిమనండి. స్వచ్ఛందంగా రాజకీయ రంగం విరమించుకుంటాను. లేకపోతే వాడేం నిర్వహిస్తారో వాడిని చెప్పుకోమనండి. ఇవన్నీ చాలరా, ఇవన్నీ బట్టేబాజ్ మాటలు అంటారు. కేసీఆర్ అన్నట్లు బట్టేబాజ్ బాధే పూరా, సబ్కు సబ్, पानी का पानी, दूध का दूध, नवंबर 30 तक करने का है, उसको माजी करके हैदराबाद भेजने का, हैदराबाद से पासपोर्ट लेके बाहर जाने का. बस మీరు బీజేపీలో ప్రధాన చేరుడు కారణం ఏంటి? అసలు ఎందుకు చేరారు? మనకందరికీ స్వచ్ఛందంగా భారతీయ జనతా పార్టీ రావాలి, అమరాజ్యం రావాలి. మన మందిరాలు ఉండాలా, మసీదులు కూడా ఉండాలా, కానీ అందరము సమైక్యంగా ఐక్యతగా ఉండాలి. ఎవరి మీద ఎవరు పోటీ కావద్దు. మేము ఒక స్వచ్ఛందంగా రాముడి కోసం ఉడితే ఎట్లా సాయం చేస్తాం మేము అట్లా చేస్తాం. ఎక్కడికి రామరాజ్యం కావాలి, మనకు బీజేపీ రావాలి ఖచ్చితంగా. ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, ఆర్మూర్లో వచ్చే ఎన్నికల్లో కూడా బీజేపీ పార్టీ జెండా ఎగరని ఖాయమని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నట్టు ఎన్నో కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తామని చెప్పినప్పుడు ఎక్కడ అభివృద్ధి జరగలేదని చెప్పి దీనిపై ఇక్కడ బహిరంగ చర్చకు రావాలని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా తనకు మాత్రం ఖచ్చితంగా రానున్న రోజుల్లో మాత్రం బీజేపీ జెండా ఎగరం ఖాయమని చెప్పి కూడా పైడి రాకేష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరామెన్ మైపల్తో నవీన్, అమ్మాను, నిజామాబాద్.